Warm welcome to all. Come join with me to learn something new today. విసుగును వదిలించుకోవడానికి ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు, కాబట్టి అది ప్రేమ అని పొరబడకండి. నొప్పి జీవితంలో భాగం. బాధ అనేది ఒక ఎంపిక, అది మన చేతుల్లోనే ఉంది. మీ చర్యలు సరిపోలనప్పుడు మీ పదాలు విలువను కోల్పోతాయి. కాబట్టి మన చర్యలకి మనమే బాధ్యులం. ఒంటరితనం మిమ్మల్ని బలమైన వ్యక్తిగా అభివృద్ధి చేయగలదు. ఒంటరితనాన్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయొద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రేమ మరియు దయ యొక్క పాదముద్రలను వదిలివేయండి. మీరు గతించిన కదలికలను రద్దు చేయలేరు, కానీ మీరు తదుపరి దశను మెరుగ్గా చేయవచ్చు. కాబట్టి గతం గురించి బాధపడవద్దు. ప్రతికూల వ్యక్తుల పట్ల మీరు ఎంత తక్కువ స్పందిస్తారో జీవితం మరింత ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి విమర్శలకు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు బాధించుకోవద్దు. నమ్మకాన్ని కనుగొనడం కష్టతరమైనది మరియు కోల్పోవడం సులభం. కాబట్టి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. సులభంగా గుంపులో చేరవద్దు, మీరు ఎదగలేరు. అంచనాలు మరియు డిమాండ్లు ఎక్కువ ఉన్న చోటకి వెళ్ళండి. మీ జీవితంలో పురోగతిని సాధించండి. నేను పదాలను విశ్వసించను, ఎందుకంటే నేను చర్యలను విశ్వసిస్తాను. ఎందుకంటే వ్యక్తులు మీకు ఏదైనా చెప్పగలరు, కానీ చర్యలు మీకు అన్నీ చెప్పగలవు. సత్యం కంటే చేదు రుచి ఏదీ లేదు. అందుకే ఈ జీవితంలో సత్యం అంటే అందరికీ భయం. 100 సార్లు కాదు అని చెప్పడం ఒక నిజాయితీ లేని అవును అని చెప్పడం కంటే తక్కువ బాధాకరం. కాబట్టి నిజాయితీ లేని అవును అని చెప్పడం దయచేసి మానుకోండి. భయపడినా ధైర్యంగా ఉండండి. అవమానించిన అగౌరవపరిచిన తర్వాత తెలివైన వ్యక్తులు ఈ 2 తప్పులు చేయరు. 1, వారు వ్యక్తిగతంగా తీసుకోరు మరియు ప్రతిస్పందించరు. ఆ సందర్భానికి ఎంత దూరంగా ఉంటే మనల్ని మనం అంత మెరుగ్గా మనల్ని పరుచుకోగలం. కోరిక సాధించడం కంటే ఎక్కువ ఉంటే మనిషి తనను తాను పేదవాడిగా భావిస్తాడు. ఎలాగైతే అందని ద్రాక్ష పండు పుల్లనో. ప్రేమ యొక్క ఆనందం చెడిపోయిన వైన్ లాంటిది. గొడ్డలి తనతో నరుకువాన్ని చూచి అతిశయపడునా, రంపము తనతో కోయువాని మీద పొగుడుకొనునా, కొలతనెత్తు వాన్ని ఆడించినట్లును దండము కర్ర కానివాన్ని ఎత్తినట్లును ఉండును కదా. అలాగే మనకు పొంతన లేని వాటిని చూసి మనము ఎప్పుడూ కూడా అతిశయపడకూడదు. పరాయి స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటను నూనెపైనవి. జాగ్రత్త వహించండి. జీవితాన్ని అతలాకుతలం చేసుకోకండి. మీలో మీరు చేసే పెట్టుబడిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం జీవితంలో అన్నీ కోల్పోయినా మన మీద మనం పెట్టుకున్న పెట్టుబడే మనల్ని మళ్ళీ తిరిగి నిలబెడుతుంది. మాటల్లో తెలివిగా ఉండకండి, చేతల్లో తెలివిగా ఉండండి. ప్రజలు మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిసలు కాదు,
వారు వాస్తవికత నుండి తప్పించుకోవడానికి బానిసలు. ఎంత నిజమో కదా. మీరు కోరుకున్నట్లు కాకుండా వాస్తవంలో జీవించండి. అప్పుడే మీరు జీవితంలో వాస్తవికతను అర్థం చేసుకోగలుగుతారు. మీ మీద ఒకే మంటతో 2 సార్లు కాలిపోకండి, ఎందుకంటే రెండోసారి మళ్ళీ నమ్మడం మన తప్పే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కైండ్లీ సపోర్ట్ అవర్ ఛానల్. We will come soon.